ఈ మధ్య కొంతమంది డెలివరీ ఏజెంట్స్, డెలివరీ బాయ్స్ ఒక ప్రమాదకరమైనటువంటి పని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరి అడ్రస్లు, ఎక్కడెక్కడైతే వాళ్ళు సరుకులను డెలివరీ చేస్తారో వాళ్ళందరి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. పర్టికులర్గా హిందూ అమ్మాయిలు లేకపోతే హిందూ మహిళల ఉన్నటువంటి ఆ అడ్రస్లని విత్ ఫోన్ నెంబర్స్ అమ్ముకుంటున్నట్టుగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. అమెజాన్ అంటే ప్రతిదానికి ఈ రోజున మనము ఈ కామర్స్ సంస్థలపైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. అది ఏదైనా కావచ్చు, అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇట్లాగా చాలా సంస్థలు ఉన్నాయి. అండ్ ప్రతి సర్వీస్కి కూడా మనకు ఇంటి దగ్గరికే, డోర్ స్టెప్ దగ్గరికే వచ్చేస్తున్నాయి. ప్రతి లైక్ ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఈ సెలూన్ సర్వీసులకు కూడా, ఈవెన్ పెస్టిసైడ్ సర్వీసులు కానీ, ఇలాంటి ప్రతి దానికి కూడా మన గుమ్మం దగ్గరికి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ వస్తుంది. దీన్ని అలుసుగా చేసుకొని కొంతమంది డెలివరీ బాయ్స్, ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల డెలివరీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, పర్టికులర్గా హిందూ మహిళలు లేకపోతే హిందూ యువతుల్ని టార్గెట్గా చేస్తూ వాళ్ళ తాలూకా అడ్రస్లని, ఫోన్ నెంబర్ని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నట్టుగా ఒక డెలివరీ బాయ్ ఆన్ కెమెరా ఒప్పుకున్నాడు. ఆ యొక్క చిన్న వీడియో క్లిప్ మీకు కూడా చూపిస్తాను, మీరు వినండి. ఒక వ్యక్తి, అతని పేరు ఇబ్రహీం, అమెజాన్లో పనిచేస్తున్నాడు. అమెజాన్లో పనిచేస్తూ ఇది కనిపెట్టారు, ఎవరో కనిపెట్టి అతను పట్టుకొని 4 పీకేసరికి అతను ఒప్పుకున్నాడు, ఆన్ కెమెరా ఒప్పుకున్నాడు. ఎస్, నిజమే, ఇది నేను 10 రూపాయలకో 20 రూపాయలకో అమ్ముకుంటూ ఉన్నానని చెప్పి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి షహజాద్ అనేటువంటి వ్యక్తికి అమ్మాడు. అంటే దీని వెనక కూడా ఏదో ఒక లవ్ జిహాద్ కైండ్ ఆఫ్ ఆ తరహా ఏదో ఒక వ్యవహారం నడుస్తోందన్నటువంటి విషయం అర్థమవుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయిన తర్వాత అమెజాన్ ఇండియా దీనికి ఒక రిప్లై కూడా ఇచ్చింది. ఎస్, దీన్ని మేము సరిదిద్దుతాం, అతనిపైన యాక్షన్ తీసుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు జరగకుండా చూసుకుంటామని చెప్పి అమెజాన్ ఇండియా వాళ్ళు కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఎవరో కంప్లైంట్ చేశారు. కాబట్టి నేను కేవలం ఒక సంస్థను ఉదాహరించే చెప్తున్నాను, ఇది ఎక్కడైనా జరగవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఏమవుతుందంటే ప్రతిదానికి మనం ఈ ఆన్లైన్ యాప్స్ పైన మనం డిపెండ్ అయి ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి సర్వీస్కి కూడా ఆన్లైన్ మీదనే మనం డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి మన ఇన్ఫర్మేషన్, మన వ్యక్తిగత సమాచారం ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడితే అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రేపు ప్రతిదానికి కూడా ఫోన్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అయి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది, రకరకాలుగా అన్నిటికీ ఫోన్ నెంబర్ లింక్ అయినటువంటి పరిస్థితి. ఇది మాత్రమే కాకుండా ఈ హిందూ మహిళల్ని ఇలా బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్కి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడము, వీడియోలు పంపించడము, ఇలాంటి ఉదంతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే హిందూ అమ్మాయిలు లేదా హిందూ మహిళలు మీకోసమే, పర్టికులర్గా మీకోసమే చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిదానికి, ప్రతి చిన్న సర్వీస్కి ఇలాంటి సర్వీస్ మీద ఈ యాప్ల పైన ఎక్కువగా డిపెండ్గా తప్పదు, కొన్ని సందర్భాల్లో తప్పదు, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీలైనంత వరకు నెంబర్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అవాయిడ్ చేయండి, తప్పనిసరి అయితే తప్ప. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చేతుల్లో నెంబర్స్ పెడితే అది రకరకాల అనర్థాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్రహీం లాంటి వ్యక్తులు, షహజాద్ లాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఏముంది, ఒక 90 మందికి మెసేజ్ పెడితే అందులో ఒక 2, 3, 4, 5 కనెక్ట్ కావచ్చు. ఆ పరిచయాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళి ఇక మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నటువంటి విషయమే ఈ లవ్ జిహాద్ కేసులు, ఉదంతాలు ఎలా వెలుగు చూసే, ఎంతమంది అమ్మాయిలు మోసపోతున్నారు, ఎంతమంది హిందూ మహిళలు టార్గెట్ అవుతున్నారో, బలైపోతున్నారని. ఎక్కడి నుంచి అంతవరకు వెళ్తాయంటే ఎస్, వీళ్ళై నిజంగా చాలా ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వీలైనంత వరకు ఆన్లైన్ సర్వీసెస్ పైన ప్రతి చిన్న విషయానికి ఆధారపడకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా ఇంటికి పిలిపించుకొని ఆ సర్వీసెస్ ఉపయోగించుకుంటూ, కానీ ప్రతి చిన్న విషయానికి ఆన్లైన్ మీద డిపెండ్ కావడం, అర్బన్ క్లాబ్ కావచ్చు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా సంస్థలు ఈ డెలివరీ ఏజెంట్లు అనే వాళ్ళు కుప్పలుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. పర్టికులర్గా హిందూ మహిళలు, హిందూ యువతలు, మీరు కూడా ఇలాంటి ఉదంతాలు ఏమైనా మీ రియల్ లైఫ్లో ఏమైనా ఎదురైతే కనుక అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, చాలామందికి ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.